ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి పంచమంలో బుధుడు యోగిస్తున్నారు, శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నారు, కుజుడు అనుకూలంగా ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ప్రధానంగా ఈ 4 గ్రహాలు కూడా అనేక రకాల ఉపద్రవాల నుండి కాపాడుతూ ఉంటారు. మీరు గమనించండి, వ్యయస్థానమందు రాహువు, స్థాననాశ, దారిద్ర్యం, ధననాశంచ, నేత్రపీడ, అరిపోర్భయం అన్నారు. అంటే 12లో రాహు ఉంటే లిటరల్లీ చేతిలో ₹1 ఉండదు. ధననాశంచ అన్నాడు అంటే ఆ డబ్బు ఎలా పాడు చేసేస్తారా అన్నది భగవంతుడికి కూడా తెలియదు. అలా చేతిలోంచి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి, అకౌంట్లో డబ్బులు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అది సరే, కొన్ని మంచి వాటికి అవ్వచ్చు, కొన్ని చెడు వాటిని. ఏదైనా డబ్బు నిలవనివ్వకపోవడం అన్నది రాహు యొక్క తత్వం. ఏమీ లేకపోతే ఏ బెట్టింగ్లోనో, జోదల్లోనో, స్పెక్యులేషన్లోనో పోగొట్టేస్తాడు. లేకపోతే ఏదో ఒక వస్తువు కొంటాడు, ఆ వస్తువు పాడైపోయింది వస్తుంది, దాన్ని రిపేర్ చేయించడంలో జీవితం వెళ్ళిపోతుంది. అలాగే బద్ధకం శనేశ్వరుడు ఇస్తారు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా, మానసిక భయం ఎక్కువగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, సుఖ సంతోషాలు తగ్గిస్తూ ఉండడం ఈ గ్రహాల తాలూకు ఫలితాలు. ఇలా ఈ గురుడు అర్ధాష్టమంలో ఉండడం, లేకపోతేనేమో రవి అర్ధాష్టమంలో ఉండడం, కుటుంబం తాలూకు సపోర్ట్ ఉండదు, జీవితంలో ఎవరి సహకారం ఉండదు. అటువంటి సమయంలో అటు కుజుడు షష్ఠ స్థానమందు, బుధుడు పంచమ స్థానమందు, సొంత తెలివితేటలు, ఆరోగ్యం సహకరించడం, లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయం. 2వ స్థానమందు శుక్రుడు తేలిగ్గా ఏదైనా వ్యవహారాన్ని చక్కబెట్టగలిగేటువంటి శక్తినివ్వడం, బుద్ధి కుశలత, ఆలోచనాత్మకమైనటువంటి శక్తి, సూక్ష్మ జ్ఞానము, వీటన్నిటినీ కూడా ఈ గ్రహాలు ఇస్తూ ఉన్నాయి. ఎలా ఉంటుందంటే 6th సెన్స్ చెప్పేస్తూ ఉంటుంది, రాబోయే ఉపద్రవం ఇది, నువ్వు ఇలా చేయగలిగితే బయటపడతావు. నిజానికి అలా అనిపించినా కూడా వాళ్ళు ఏం చేయలేదు అనుకుంటే వాళ్ళు దాన్ని ఏం చేయలే. మీన రాశి వాళ్ళకి ఇక్కడ సరిదిద్దుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తాడు భగవంతుడు. అది కొంత కష్టమైనా పట్టుకుని వెళ్ళాలి, అప్పుడే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నంత వరకు భయపడాల్సిన పరిస్థితులు లేవు. ఒక ఏదైనా ఇబ్బంది ఉన్నా దాన్ని దాటగలుగుతారు. అంటే ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ. ఇక్కడ కాకపోతే ఏంటంటే సపోర్ట్ ఉండదు. ఇది ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతసేపు మీకు మీరుగా కష్టపడడమే ఇందులో కనబడుతూ ఉన్నది. విదేశాల్లో ఉండేటువంటి వారు విదేశీయానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అవి ఒడిదుడుకులుగానే చూడవచ్చును. పూర్తిగా వాళ్ళు ఇక్కడికి వచ్చేయడం కానీ, లేదా అక్కడ ఉద్యోగం పోతుందని కానీ అవకాశం లేదు. కాబట్టి అటువంటి భయాలు ఏవి పెట్టుకోకర్లా. కొంత మానసిక భయాన్ని అధిగమించడానికి ప్రతిరోజు కూడా శివతాండవ స్తోత్రం కానీ, లేదు దశరథకృత శని స్తోత్రం కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము తెలుపు.